సమాజంలో బడిలో ఉండాల్సిన బాలలు పనిలో ఉంటున్నారని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి పురుషోత్తమరావు తెలిపారు. బాలలతో పని చేయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నల్గొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యతిరేక సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి పురుషోత్తమరావు మాట్లాడుతూ, బాలల చేతులలో పుస్తకాలు ఉండాలే కానీ పనిముట్లు కాదని అన్నారు. వివిధ శాఖలు బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలలలో చేర్పించాలన్నారు. న్యాయ సేవా సంస్థ బాల కార్మిక నిర్మూలనకు సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారిని కృష్ణవేణి, కార్మిక శాఖ అధికారి అరుణకుమారి, సిడబ్ల్యూసి చైర్మన్ చింతకృష్ణ, చీఫ్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్ భీమార్జున్ రెడ్డి, బాలల అధికారి గణేష్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడానికి జూన్ 12 ఇవాళ జరుపుతున్నాం. దానికోసం ఐసిడిఎస్ నుంచి అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, సిడబ్ల్యూసి కమిటీ మెంబర్, ల్యాడ్స్ చీఫ్ భీమార్జున్ రెడ్డి గారు అందరం ఇక్కడ సమావేశమయ్యాం. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఇవాళ జరుపుకోవడానికి సమావేశం నిర్వహించాం.